ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ బాగున్నారు కదా? ఈరోజు ధ్యానసమ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం మార్కు సువార్త నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. మన ధ్యాన నిమిత్తం ఈరోజు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్కు సువార్త 8వ అధ్యాయము 14వ వచనం నుంచి 24వ వచనానికి. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి 14, 15, 16 మనము వచనాలు మనం చదువుకుందాం. క్షమించాలి, 16, 17, 18 మనం చదువుకుందాం. వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకునేది. యేసు ఇది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకొనరా? చదివిన వాక్యమును దేవుడు దీవించిన గాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా, కండ్లు తెరిచి చూడు, ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, పరిసయ్యులు మరియు యోరోదులు పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఆలోచన చేయాలని యేసు తన శిష్యులకి చెప్పాడు కదండి. యేసు ప్రభువారు శిష్యులకి అనేకమైన సత్యాలు బోధిస్తారు. వీరి గురించి కూడా ఇక్కడ బోధించినట్లుగా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యానికి విరుద్ధమైన వారి బోధల పట్ల దేవుని బిడ్డలు, శిష్యులు జాగ్రత్తగా ఉండాలని దేవుని యేసు ప్రభువారి యొక్క ఉద్దేశంగా మనం చూడగలుగుతున్నాం. కానీ శిష్యులకు అది అర్థం కాలేదు. మరియు భౌతిక రొట్టెల గురించి, భౌతిక రొట్టెలు లేవని వారు ఆందోళన చెందారు కదండి. బెత్సయిదాలోని అందుడికి క్రమక్రమంగా స్వస్థత చేకూడటం, శిష్యులు కూడా వారి ఆధ్యాత్మిక కండ్లు క్రమంగా తెరవబడతాయని ఇక్కడ ఒక సూచనగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ విషయాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తే ఈ సారాంశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ వాక్య భాగాన్ని మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 14 నుంచి 26 వచనాలు. మన దేవుడు చూడలేని వారికి, గుడ్డి వారికి కండ్లు తెరిచే దేవుడు, స్వస్థతపరిచే దేవుడు. బెత్సయిదాలో ఉన్న ఒక అంధుడు అనేక అద్భుతములు చేసిన తర్వాత కూడా ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోలేని యేసు ప్రభువారి శిష్యులు యొక్క ఆధ్యాత్మిక అంధత్వంతో మనం పోల్చవచ్చు. వారు అనేక అద్భుతాలు చూశారు, గొప్ప కార్యాలు చూశారు, అయినా కూడా అర్థం చేసుకొని పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఆధ్యాత్మిక అంధత్వంతో యేసు ప్రభువారు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సత్యాలు అర్థం చేసుకొని వారు అందులే కదా మరి, ఎందుకంటే దేవుడు వారికి సత్యాలు బోధిస్తున్నాడు. బెత్సయిదాలో వ్యక్తి మెల్లమెల్లగా చూడగలిగినట్లే యేసు శిష్యులు కండ్లు కూడా విశ్వాసాన్ని నెమ్మదిగా తెరవబడతాయి. ప్రియమైన వాళ్ళ, మన మనోనేత్రాలు తెరవబడాలి అనే విషయాన్ని దేవుని వాక్యం ఈరోజు గుర్తు చేస్తుంది. చివరికి వారు ధైర్యంగా శిలువ మార్గంలో నడిచి ఆధ్యాత్మిక వీరులుగా ఎదుగుతారు కదండి. మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు, మన విశ్వాసపు నేత్రాలు తెరవబడినప్పుడు, మనము ఈ యొక్క యుద్ధ పోరాటంలో దేవుని కొరకు గొప్ప వీరులుగా పోరాడేవారిగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆలోచన చేయవలసిందల్లా, మన మనోనేత్రాలు తెరవబడుతున్నాయా? విశ్వాసం చేత మన నేత్రాలు చూడగలుగుతున్నాయా? ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠ మనం గ్రహించడానికి వీలు కలుగుతుంది. 14 నుంచి 21 వచనాలు. శిష్యులు సువార్తను అంగీకరించడానికి పరిసయ్యులు మరియు హేరోదు పులిసిన పిండిని విసిరివేయవలసి వచ్చింది. పరిసయ్యులు పులిసిన పిండి అనేది ఆధ్యాత్మిక అహంకారంలో గర్వము మరియు కపటము యొక్క భావం, మరియు హేరోదు యొక్క పులిసిన పిండి
అనైతిక జీవితం మరియు అధికారం కోసం నా కోరిక కదండి. ఈ విషయాలు మనం ఆలోచించాలి. అలాంటి పులుసున పిండి శిష్యుల యొక్క ఆధ్యాత్మిక నేత్రాలను గుడ్డితనము చేసింది మరియు యేసు యొక్క అద్భుతాలు మరియు బోధనల గురించి వారి అవగాహనకు ఆటంకం కలిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనలో పులిసిన పిండికి యొక్క ఏదైనా సూచన ఉంటే, అర్థం చేసుకోలేనివి ఏమైనా ఉంటే దానిని వెంటనే విసిరివేయడానికి మనకు సహాయం చేయమని దేవుణ్ణి అడగాలి మనం కదండి. మనం అర్థం చేసుకోలేని గుడ్డితనం ఇంకా మనలో ఉంటే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే దేవుని సహాయాన్ని అడగాలి. దేవా, నీ సత్యమును అర్థం చేసుకోలాగా మనోనేత్రాలు తెరవండి అయ్యా. నీ వాక్యమును అర్థం చేసుకోవడానికి సహాయం చేయనని మనం అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈరోజు ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం. ప్రభా, మీ నామానికి ఎంత వందనాలు. నీ వాక్యమును అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వింటున్న ప్రతి బిడ్డను దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అద్భుతాలు, మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైన గాక. ఆమేన్.